హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియోలో ఫాస్ట్ ఫుడ్ రెసిపీ ఫాస్ట్గా అయిపోయే చికెన్ ఫ్రైడ్ రైస్ని చేసి చూపిస్తున్నాను. తినాలనిపించినప్పుడల్లా బయటికి వెళ్ళి తినకూడని కలర్స్ వేసే ఫుడ్ని ఎన్ని రోజులని తింటామండి. ఈ రెసిపీని మనమే సేమ్ టేస్ట్ వచ్చేలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి. సో ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం నేను బోన్లెస్ చికెన్ 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ చికెన్ని నీట్గా వాష్ చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ పీసెస్కి మంచిగా పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం రైస్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం కలుపుకొని ప్లేట్ మూత పెట్టి ఒక అరగంట పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. టైం ఉండి గంట వరకు మ్యారినేషన్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు స్టవ్ పైన దలసరిగా ఉండే కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. నాకు ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి 50 మినిట్స్ పైనే పట్టిందండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం టైం పడుతుంది, అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా త్వరగా అయిపోతుంది, ఇంత టైం పట్టదనమాట. సో చికెన్ ఇలా మంచిగా వేగాక తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి చికెన్ వేపిన ఆయిల్లో వేసుకోవాలి. ఇదే ఆయిల్లో వేపడం వల్ల ఎగ్ ఫ్లఫీగా వస్తుంది, ఎగ్స్కి చికెన్ ఫ్లేవర్ కూడా మంచిగా యాడ్ అవుతుంది. ఇలా ఆయిల్లో ఉడికాక గరిటెతో బాగా కలిపి పీసెస్లా చేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం పక్కకు నెట్టి ఇప్పుడు 1/2 కప్ పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. అలాగే దీంతో పాటు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ 1/2 కప్ వేసుకోవాలి. దీంతో పాటు చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, ఒక 3 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్లేమ్ని హైలో పెట్టి ఈ వెజిటేబుల్స్ని 30 సెకండ్స్ వేపుకోవాలి. 30 సెకండ్స్ వేపుకున్నాక ఇందులో వెల్లుల్లిని చిన్నగా రౌండ్ పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి మొత్తం మరొక 30 సెకండ్స్ హై ఫ్లేమ్ మీద బాగా వేగాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా సాల్ట్ వేసి ఉడికించుకున్న 2 టీ గ్లాసెస్ బాస్మతి రైస్ని ఈ వెజిటేబుల్స్లో వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ కారం, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టొమాటో కెచప్ వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, స్ట్రీట్ స్టైల్ టేస్ట్ ఇచ్చే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీంతో పాటు ఒక ఆనియన్ లెమన్ పెట్టుకొని వేడివేడిగా తింటే అదిరిపోతుందండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను చేసే టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ మీ వరకు రావాలంటే మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.